మూసీ కోసం కిలోమీటర్ వెడల్పు సర్వే నగరవాసుల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే బాపు ఘాట్ వద్ద భూసేకరణ చేసేందుకు మధు పార్క్ రిడ్జ్ నిర్మాణ సముదాయానికి నోటీసులు జారీ చేయడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. గౌరెల్లి వరకు కిలోమీటర్ వెడల్పుతో మూసీ వెంట భూములను సేకరిస్తే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి రానుంది. తాజా సర్వేతో ఇక తమ ఆస్తులకు రక్షణ లేదని, పట్టా భూముల్లో కట్టుకున్న ఇండ్లకు సర్కారు ముప్పు పొంచి ఉందని ప్రభావిత ప్రాంతాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరిట 1,00,000కు పైగా ఇళ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను సర్వేకు గుర్తించింది. ఏకంగా 24,000 ఎకరాలను చేరబట్టేందుకు స్కెచ్ వేసింది. నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర విస్తరించి ఉన్న నిర్మాణాలన్నిటిపై ప్రభావం ఉంటుందనే అంశం తాజా సర్వేతో తేలిపోయింది. ఇదే తీరుగా హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట ఇరువైపులా కిలోమీటర్ వెడల్పుతో భూసేకరణ చేస్తే నగరంలో నేలమట్టమయ్యే నిర్మాణాల సంఖ్య 1,00,000 దాటిపోతుందని తేటతెల్లమవుతున్నది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు కూడా స్పష్టం చేస్తూ కిస్మత్పుర గ్రామ పరిధిలోని పలు సర్వే నెంబర్లను నోటిఫై చేశారు. సర్వే నెంబర్ 115 నుంచి 126 వరకు మూసీ మధ్యస్థానం నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఆ భూములున్నాయి. ఇదే తీరుగా నది వెంబడి భూసేకరణ చేస్తే లక్షలాది కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ మూసీ నదిలో కలిపేయనున్నదని స్పష్టమవుతున్నది. ₹1,50,00,000 చేపట్టే మూసీ సుందరీకరణ కోసం 1,50,000కు పైగా కుటుంబాలను బలిపీఠం ఎక్కించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తున్నది. మూసీ పేరిట మసిపూసి మారేడుకాయ చేస్తున్నదనే ఆరోపణలకు బలం చేకూర్చేలా హైదరాబాదీల జీవితాలను ఆగం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం కేవలం 3,200 ఎకరాలే సేకరిస్తామని, 10,000 నిర్మాణాలే ప్రభావితమవుతాయని డిసెంబర్లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నది. నిరుడు ప్రజా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మూసీ సుందరీకరణ ప్రజెంటేషన్లలోనే నదికి ఇరువైపులా కిలోమీటర్ చొప్పున 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వివరించింది. కానీ ఇదే విషయాన్ని అప్పటి నుంచి గోప్యంగా ఉంచిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా గండిపేట మండలం కిస్మత్పుర గ్రామ పరిధిలో భూ సర్వే కోసం గుర్తించిన సర్వే నెంబర్లతో అసలు కుట్ర బయటపడింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు విస్తరించాలని సర్కార్ భావిస్తున్నది. తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును తెరమీదకి తెచ్చింది. ఈ క్రమంలో గెజిట్ నోటిఫికేషన్లో 28 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు చేపడతామని తెలిపింది. తాజా సర్వే మాత్రం కిలోమీటర్ వెడల్పుతో ఉండడంతో హిమాయత్ సాగర్ కింద నుంచి బాబుఘాట్ వరకు విస్తరించి ఉన్న కిస్మత్పుర, భరత్ నగర్ కాలనీ, బాబమ్మ కాలనీ, పి&, కాలనీ, సికిందర్ గూడ, నదికి మరోవైపు ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ, న్యూ గ్రీన్ సిటీ, భగవత్ గూడ, జనచైతన్య కాలనీ, గోల్డెన్ హైట్స్ కాలనీ, వెంకటసాయి కాలనీ, నలందా నగర్ వరకు ప్రభావితం కానుంది. గండిపేట కింద కూడా ఇదే తీరుగా భూసేకరణ చేస్తే నార్సింగ్ నుంచి మొదలుకొని తారామతి, బారాదరి, రామ్దేవ్ గూడ, మక్కీ దర్వాజా, మధు పార్క్ రిడ్జ్, సలేహ్ నగర్, హసీం నగర్, బాబుఘాట్ నుంచి గౌరెల్లి వరకు ఉన్న కాలనీలు, బస్తీలన్నింటినీ ప్రభుత్వం మూసీలో కలిపేయనున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ సుందరీకరణ పేరిట వేలాది ఎకరాల భూములను చేరబట్టేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పరివాహక ప్రాంతాల్లో పలుచోట్ల సర్వేలు, నోటిఫికేషన్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్ సాగర్, కిస్మత్పుర ప్రాంతాల్లో అధికారులు సర్వే చేశారు. రెవెన్యూ అధికారులు సర్వే కోసం వచ్చారని తెలుసుకున్న భూముల యజమానులు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన 40 మంది రైతులకు కిస్మత్పుర పరిధిలోని సర్వే నెంబర్ 117లో 250 గజాల చొప్పున ప్లాట్లు పంపిణీ చేశారు. ఇప్పుడు మూసీ సుందరీకరణలో భాగంగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు సర్వే చేపట్టింది.
ఈ సర్వేను అడ్డుకునేందుకు ప్లాట్ల యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మూసీ పేరిట ప్రజలను రోడ్డున పడేయడమేనా ప్రజాపాలన అని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకోబోమని తేల్చి చెప్పారు. ఏడాది క్రితమే మూసీ మార్కింగ్ కోసం రూపొందించిన జియోగ్రాఫికల్ మ్యాపులు అప్పట్లోనే కలకలం రేపాయి. దీని ప్రకారం మూసీ నదిని రెడ్, బ్లూ బఫర్ జోన్తో పాటు ఫుల్ రివర్ లెవెల్ను సర్కార్ పేర్కొన్నది. అయితే ఈ పరిధి దాదాపు కిలోమీటర్ వెడల్పు ఉంటుందని తేలింది. కానీ ఈ అంశాన్ని దాచిపెట్టిన ప్రభుత్వం సంవత్సరం తర్వాత మరోసారి నదికి కిలోమీటర్ దూరంలో ఉన్న భూముల సర్వేకు అధికారులను పంపడంతో అసలు వాస్తవం బయటపడింది.